హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇంట్రాడేకి ఎలాంటి ట్రేడ్ ప్లాన్ మనం ఫాలో కావచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఈరోజు 24th ఏప్రిల్, ఎక్స్పైరీ స్మూత్గా అయిపోయింది అనుకోవచ్చు. పెద్దగా వాలటైల్ లేకుండానే ఎక్స్పైరీ అయిపోయింది. నిఫ్టీ 82 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది 24,260 దగ్గర. టెక్నికల్ లెవెల్స్ తర్వాత చూద్దాం. సో ముందు ఇప్పుడు మనం నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే 19 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 29 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్లో ఉంది. దాదాపుగా 3.22% పెరిగింది ఇండస్ఇండ్ బ్యాంకు. సో మనం ఒకసారి చార్ట్ చూస్తే మనం గతంలో కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం. లోయర్ లెవెల్లో కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత ర్యాలీగా వెళ్ళింది. ఈ గ్యాప్ ఏరియాని కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది మనకి. సో ఈ గ్యాప్ ఏరియా ఫిల్ కావాల్సిన అవసరం కనపడుతుంది మనకి. మోస్ట్లీ రాబోయే రోజుల్లో ఫిల్ కావచ్చు. ఇన్ కేస్ ఇది ఫిల్ అయి పైన సస్టైనబుల్గా ఉంటే ఇది కొంచెం ర్యాలీగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మనం రియల్గా మనం ట్రేడింగ్ పరంగా మాట్లాడుకుంటే ఇప్పుడు నో ట్రేడ్ జోన్లో ఉంది అనుకోవచ్చు మనం ఇండస్ఇండ్ బ్యాంక్. దాని తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్, తర్వాత గ్రాసిమ్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, సిప్లాగ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత సన్ ఫార్మా, టైటాన్, ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది హిందుస్థాన్ యూనిలివర్. సో ఈరోజు రిజల్ట్ వచ్చింది, స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాలేదు. సో దాని నుంచి కొంచెం హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ బాగానే వచ్చింది. సో ఈ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తుంది. మేబీ మళ్ళీ 2226 ఆర్ 2200 లెవెల్స్ ఏవైతే ఉన్నాయి ప్రీవియస్గా సపోర్ట్ తీసుకొని ర్యాలీగా వెళ్ళిన లెవెల్స్, అక్కడికి వస్తే కొంత మళ్ళీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉండొచ్చు స్టాక్లో. ఈరోజు మాత్రం కంప్లీట్గా బేరిష్ క్యాండిల్. సో ఈరోజు ప్యాటర్న్ అండ్ క్యాండిల్ చూస్తే అండ్ బేరిష్ క్యాండిల్ ఒక సప్లై లెవెల్ దగ్గర వచ్చింది కాబట్టి ఇది ఫర్దర్గా కొంత వీక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి హిందుస్థాన్ యూనిలివర్లో. తర్వాత భారతీ ఎయిర్టెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది హైయర్ లెవెల్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ లాంటిది ఇది. ఇక కొంత పుల్ బ్యాక్ జరుగుతుంది. లాస్ట్ 3-4 డేస్ క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేసినా కానీ కొంత డౌన్ సైడ్కే వస్తుంది. సో కాకపోతే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. మేబీ వచ్చే కొన్ని రోజుల్లో ఈ గ్యాప్ ఫిల్ కావచ్చు. తర్వాత ఐషర్ మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఓఎన్జీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, M&M ఇట్లాంటివన్నీ కూడా కొంత నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అయితే ఈరోజు F&O ఎక్స్పైరీ అయింది కాబట్టి మనం స్టాక్ ఫ్యూచర్స్ గురించి పెద్దగా మాట్లాడుకోవద్దు. ఎందుకంటే స్టాక్ ఫ్యూచర్స్లో షార్ట్ బిల్డ్, లాంగ్ బిల్డ్ అనేది మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. అంటే డేటా ఆల్రెడీ ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మనకి డేటా ద్వారా అంత క్లూస్ సరిగ్గా రావు. సో ఇది సెక్టోరియల్ డేటా. సెక్టోరియల్ డేటాలో ఈరోజు ఫార్మా స్ట్రాంగ్ ఉందండి. ఫార్మాలో చూస్తే నాట్కో ఫార్మా బాగా పెరిగింది 6.9%, దివీస్ ల్యాబ్, అజంతా ఫార్మా, మ్యాన్కైండ్ ఫార్మా, ఇవన్నీ బాగా పెరిగాయి. అయితే ఫార్మాలో నెగిటివ్గా వెళ్ళిన స్టాక్స్లో బయోకాన్ టాప్లో ఉంది 2.67%తో మైనస్లో క్లోజ్ అయింది. గ్రాన్యూల్స్ ఇండియా 2% మైనస్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ మనకి కొంచెం పాజిటివ్గా ఉన్న సెక్టార్లో హెల్త్ కేర్, కమోడిటీస్, మెటల్, మీడియా, ఇవి కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా ఉన్న సెక్టార్స్ మాత్రం స్ట్రాంగ్ నెగిటివ్ రియాలిటీ చూపించింది మనకి. రియాలిటీ సెక్టర్ బాగా నెగిటివ్గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ సెక్టోరియల్ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. దీంట్లో బాగా ఎక్కువ క్లోజ్ మైనస్లోకి వెళ్ళింది 3.38%తో అంటే లోదా, తర్వాత ప్రెస్టీజ్, డిఎల్ఎఫ్, ఒబ్రాయ్ రియాలిటీ, సోబా డెవలపర్స్, తర్వాత ఫిఎన్ఎక్స్, గోద్రేజ్ ప్రాపర్టీ, బ్రిగేడ్, ఇవన్నీ కూడా మైనస్లో క్లోజ్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ కూడా కొంచెం వీక్నెస్ కనపడింది. సో ఎఫ్ఎంసీజీలో పాజిటివ్ ఉంది కోల్పాల్, డాబర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఈ మూడు కొంచెం పాజిటివ్గా ఉంటే మిగిలిన అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఈవెన్ ఐటీలో కూడా కొంత పుల్ బ్యాక్ చూసాం. నిఫ్టీ బ్యాంక్ కూడా మైనస్లో క్లోజ్ అయింది. సో ఇవన్నీ ఈరోజు ఎక్స్పైరీ మూవ్స్ అనుకోవచ్చు. మనం ఫస్ట్ నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. క్లోజింగ్ మన ఆప్షన్ డేటా ప్రకారమే క్లోజింగ్ అయింది అనుకోవచ్చు. మన ఇంట్రాడే ఆప్షన్ డేటాని ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మనకి కొంత క్లూ వస్తుంది. మనం రోజంతా కూడా మ్యాక్సిమం మనం అబ్జర్వ్ చేస్తే 24,300 దగ్గర కాల్స్ హెవీగానే ఉన్నాయి, 24,200 దగ్గర పుట్స్ కనపడుతున్నాయి. అక్కడ అన్వైండింగ్ కావటం అట్లాంటివి పెద్దగా జరగలేదు ఇంట్రాడేలో. సో అదే మనకి క్లోజింగ్ ఆల్మోస్ట్ 24,250కి దగ్గరలో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 24,360 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్నే మనం బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ 24,360 బ్రేక్అవుట్ చేసి స్ట్రాంగ్గా ఉంటే 24,700, 24,800 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో మనకి ఇప్పుడు ఇమీడియట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు 24,050, బ్రేక్ అయితే 23,850. సో ఈ లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు పొజిషనల్గా నిఫ్టీలో. ఈ నిఫ్టీ లెవెల్స్ అన్ని కూడా స్పాట్ లెవెల్సే. లెవెల్స్ అన్ని ఎలా వస్తాయి, కీ లెవెల్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ ఎలా మనం
ప్లాట్ చేసుకోవాలి. అండ్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ అంటాం. ఇప్పుడు మార్కెట్ ఈ ఇండెక్స్ చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ నుంచి ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్ లెవెల్ హైయర్ లెవెల్లో ఎక్కడా రెసిస్టెన్స్ లేనప్పుడు ఏ ఫిబొనాచి లెవెల్ దగ్గర ఆగుతుంది, ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ప్రాపర్గా టెక్నికల్స్ నేర్చుకొని దాంతోపాటు ఫండమెంటల్స్ని కూడా యాడ్ చేసి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ని ప్రకారం మనం ట్రేడింగ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో లాభాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, నష్టాలు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. సో దాంతోపాటుగా ఫ్యూచర్స్, ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు, అసలు ఆప్షన్స్ ఎందుకు వాడాలి, ఆప్షన్స్తోని హెడ్జింగ్ ఎట్లా చేసుకోవచ్చు, ఇవన్నీ నేర్చుకోవడానికి 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 30th April నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం ఇంట్రాడే ప్లాన్ చూద్దాం రేపటికి నిఫ్టీకి. ఇది నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనకి నో ట్రేడ్ జోన్ వచ్చి 24,285 అండ్ 24,260. ఈ జోన్ మనకి ఇంపార్టెంట్. జోన్ బ్రేక్అవుట్ ట్రేడ్స్ కోసమే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అప్ సైడ్ బ్రేక్ చేస్తే 24,320 వరకు పైకి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే 24,195 వరకు డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెవెల్స్ చూసుకొని మనం ఇంట్రాడేలో ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇది 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్. ఫస్ట్ మనం ఇంట్రాడే కోసం చూస్తున్నాం. సో ఈ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్లో ఈ లెవెల్స్ నోట్ చేసుకోవచ్చు మనం. 55,320, 55,240 ఇది మనకి నో ట్రేడ్ జోన్. జోన్ బ్రేక్అవుట్లో హైయర్ లెవెల్లో 55,470, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే 55,010. ఈ 4 లెవెల్స్ నోట్ చేసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. జోన్లో ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు, జోన్ బ్రేక్అవుట్ ట్రేడ్ కోసమే మనం ప్లాన్ చేసుకోవాలి. అప్ సైడ్ బ్రేక్ చేస్తే లాంగ్ సైడ్, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే షార్ట్ సైడ్ వెళ్ళి, సో ఈ లెవెల్స్ ప్రకారం మనం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీకి. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి నిన్నటి హై తర్వాత ఈ రోజు కూడా 55,470 దగ్గర రిజెక్షన్ వచ్చింది మనకి. సో కాకపోతే కొంచెం పుల్ బ్యాక్ రావచ్చు. డీసెంట్ ర్యాలీ చూసాం. ఇక్కడ నుంచి చూస్తే మనకి 6,000 points ర్యాలీ ఇది. సో అక్కడి నుంచి డ్రాప్ అవుతుంది. చిన్న పుల్ బ్యాక్ రావచ్చు. ఇక్కడ ఉన్న గ్యాప్ ఫిల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు 55,200 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ 55,000, దాని తర్వాత 54,182 ఇది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. సో ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం 53,520 వీక్లీ పివోట్ లెవెల్ని కూడా టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. సో లెవెల్స్ చూసుకొని మనం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవాలి. అయితే దీంట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావాలంటే 56,180ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే ర్యాలీ కంటిన్యూ కావచ్చు. అక్కడి నుంచి ఇంకొక 1,000-1,500 points అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇట్లా ప్రాపర్గా మనం లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.